నరసింహా లక్ష్మీ నరసింహా శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహా పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ అయితే అమ్మగారికి 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు అరౌండ్ 45-50 ఇయర్స్ ఉన్నప్పుడు తలలో చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి వచ్చిందండి. అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా దాన్ని నయం చేయలేడనమాట. అయ్యా భగవంతుడా నీవే దిక్కు అని చెప్పి యాదగిరి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అమ్మవారు వెళ్ళారు. గుడిలో నైట్ పడుకున్నారు. పొద్దున్న లేచి చూసే వరకు ఆమెకి ఎలాంటి సర్జరీ జరగాలో ఆ సర్జరీ జరిగిపోయిందండి ఆల్రెడీ. ఎవరు చేశారో తెలుసా? లక్ష్మీ నరసింహస్వామి చేశాడండి. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి ఆపరేషన్ చేశారు. ఈ గిరిపై తెలిసిన ప్రళయం నరసింహుడు నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమో నమః నమస్కరించెను నాలుగు దిక్కులు నతముల వెలుగులు గుండెను దిక్కలు మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ ఒకే బాల నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ ఒకే బాల నరసింహ. సర్జరీ అయిపోయిన తర్వాత అమెరికా నుండి అదర్ కంట్రీస్ నుంచి డాక్టర్స్ వచ్చారండి. ఇలాంటిది సర్జరీ అనేది జరగదు, ఎట్లా జరిగింది అని చెక్ చేయడానికి. వచ్చిన డాక్టర్లందరూ కూడా నిర్ణయం చేసింది ఏంటంటే మనమంటే ఏదో అబద్ధం చెప్పొచ్చు, కానీ డాక్టర్లందరూ ఏం చెప్పారు తెలుసా? ఇది మనిషి చేసిన సర్జరీ అయితే కాదని చెప్పేశారు, డాక్టర్ చేసిన సర్జరీ అయితే కాదని చెప్పేశారు. సాక్షాత్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే వచ్చి ఆపరేషన్ చేశాడు. అది ఆ రోజు ఉన్న న్యూస్ పేపర్ లో కూడా పడింది, చాలా మంది తెలిసింది అనమాట. చెప్పండి కూడా గట్టిగా చక్కగా. స్వామి పాదములు బ్రహ్మ కడుగగా స్నానము చేసిన జన్మ విమోచనమే వైద్యుడై స్వామి లోక నివారణమే శుద్ధము దేహము సత్యము గాని సత్యము తాగలనే భోగ భాగ్యాలు దీర్ఘాయు
మహాకల్ప వృక్షము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ నాలుగు లోకములన్నీ ఒకే బాల నరసింహ నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ నాలుగు లోకములన్నీ ఒకే బాల నరసింహ పిశాచ రాక్షసుల ప్రాణ దేవుని నామమే శక్తులను బాణ మధులను దత్తబోతుని శరణమే ప్రపంచమాల ప్రలాగరినే హిరణ్యకశిపుడు చింతించగనే సర్వకాలముల సర్వావస్థుల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపము నరసింహ శాంతి శాంతి శాంతి. మనస్ఫూర్తిగా మంత్రము తంత్రము వేదము ఏమీ రాకపోయినా మనస్సుని భగవంతుని చెంత పెడితే శ్రీ పరమాత్మ లక్ష్మీ నరసింహస్వామి ఎలా అనుగ్రహిస్తారో చూడండి. అలా ఉంటుంది భగవంతుడితో స్నేహం కానివ్వండి. భగవంతుడా నువ్వు ఎక్కడుంటావు, వైకుంఠంలో ఉంటావా కైలాసంలో ఉంటావా అంటే లేదు, నా భక్తులు ఎక్కడైతే నామ సంకీర్తన చేస్తారో అక్కడ వచ్చి కూర్చుంటానని చెప్పాడంట భగవంతుడు. చక్కగా ఎవరికైతే బెత్తం తాకుతుందో తెలియకుండానే ఎన్నో పాపాలు పోతాయండి నరసింహస్వామి దగ్గర. అలాంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని మనము, ఇది కూడా యాదగిరి గుట్టకేం తక్కువ కాదండి, ఈ గుడి కూడా అంత పవర్ ఉన్న గుడి అన్నమాట. చక్కగా లక్ష్మీ నరసింహ స్వామికి చక్కగా అందరూ జైకారం చెప్పాలి. లక్ష్మీ నరసింహ స్వామికి బోలో, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి బోలో, పర్వతాపురం లక్ష్మీ నరసింహ స్వామికి బోలో, యాదమాతాకి